హాయ్ మై డియర్ వ్యూవర్స్, జీవాబ్ జోక్స్కి స్వాగతం. మావయ్య అంటున్నాడు, చింటూ ఏనుగు తొండం చూస్తే నీకు ఏం గుర్తొస్తుంది? అప్పుడు చింటూ ఏమిటంటే వినాయకుడు. మావయ్య అంటాడు మళ్ళా, మరి వినాయకుడిని చూస్తే ఏం గుర్తొస్తుంది? చింటూ అంటాడు, నీ బొజ్జ గుర్తొస్తుంది మావయ్య. డియర్, మన ప్రేమ విషయంలో ఇంట్లో వరకు తెలిసిపోయింది, చెప్పింది రమ్య. ఏమన్నారు అడిగాడు కంగారుగా రాకేష్. ఏముంది, ఖర్చు తగ్గుతుంది కదా, లేచిపోమన్నారు, చెప్పింది రమ్య. ఏమండో పక్కింటి ఆవిడ చీర చూసారా, ఎంత బాగుందో అంది రమ. చూడడం ఏంటి, దాన్ని నేనే తెస్తాను అని తక్కువ నాలుగు ఖర్చుకున్నాడు సుబ్బారావు. అందమైన అమ్మాయిని ప్రేమలో పడేసావా, ఎలా అడిగాడు అరుణ్. ఏం లేదురా, 6 పువ్వులు ఇచ్చి అందులో చివరి పువ్వు వాడిపోయేదాకా నా ప్రేమ బతుకుంటుందన్న, చెప్పాడు మహేష్. ఆ తర్వాత ఏమైంది అడిగాడు అరుణ్. 12 రోజుల తర్వాత ఆమె నా లవ్లో పడింది, చెప్పాడు మహేష్. ఎలా అడిగాడు అరుణ్. 6 పువ్వుల్లో 1 పువ్వు పేక్ పువ్వును పెట్టాను అంతే అన్నాడు మహేష్. రఘు, నాన్న కాకలు అరిస్తే చుట్టాలు వస్తాయంటారు కదా, మరి వారు చుట్టాలు వెళ్ళాలంటే ఏం చేయాలి? అప్పుడు తండ్రి ఏమంటాడంటే, మీ అమ్మ అరవాలిరా. మూర్తి, మీ షాపులో మనం తీసుకున్న అగరత్తులు వెలగడం లేదు, ఎందుకని? వ్యాపారి, అవి వెలగవు సార్, మీరే అగ్గి పెడితే వాటిని వెలిగించాలి సార్ అన్నాడు వ్యాపారి. కిందటి వారం మీ నాన్న ఫోన్ చేశాడు, అర్జెంటుగా మాట్లాడాలంట, చెప్పాడు వంశీ. మరి ఎప్పుడు ఆ విషయం చెప్పేదండి, కోపంగా అడిగింది భవాని. ఏం చేయమంటే 10 రోజుల కిందట పక్కింటి ఆవిడతో కబుర్లు చెప్పడానికి వెళ్ళి ఇప్పుడుగా నువ్వు వచ్చావు అన్నాడు వంశీ. నా ఈ జీవాబ్ జోక్స్కి మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఇతరులకు షేర్ చేయండి. మరిన్ని వీడియోలు మేము ఉంచుతాను.